ఈరోజు వినిపించబోతున్న నవల ఆశాజ్యోతి. రచన ఐ కవిత గారు. ఏమిటొదినా అలా మాటిమాటికి తెగ చూస్తున్నావు గడియారం వైపు? చురకంటిస్తున్నట్లు అడిగింది సుధా. ఏమీ లేదు, కానీ ఆ వదిన అనే పిలుపు మానేద్దు దయచేసి. శిరీష అంటే హాయిగా ఉంటుంది వినడానికి. ఎన్నిసార్లు చెప్పాను? మృదువుగానే మందలించింది. ఏం వదినా అంటే తప్పేముంది? తప్పని కాదు, ఇప్పుడు వరుసలు పెట్టి పిలుచుకోవడం తగ్గిపోయింది. అదీగాక మన మధ్య అట్టే వయోభేదం కూడా లేదు. పేర్లతో పిలుచుకుంటేనే శ్రావ్యంగా ఉంటుంది. ప్లీజ్, నేను నా ఇష్టం వచ్చినట్లే పిలుస్తాను. నేనెవరిని అనుకున్నావు? ఆడపడుచుని. ఆడుపడుచుంటే అర్ధ మొగుడు. ఆ పాతకాలపు పద్ధతులు వదలవన్నమాట. సరే, ఎందుకు వదలాలి? తెల్లారి లేస్తే పత్రికలు, సీరియల్సు, నవలలు తెగ చదువుతావు. వాటి నుంచి గ్రహించినది నా ఇష్టం. సీరియల్స్ అయినా చదువుతాను, సినిమాలైనా చూస్తాను. నువ్వెవరివి నన్ను అడగడానికి? అమ్మా చూడవే వదినా. కన్న కఠోరంగా వినిపిస్తున్న ఆ మాటలు భరించలేనట్లు తమ పడక గదిలోకి పరిగెత్తింది శిరీష. అవును తల్లి, నువ్వు ఆవిడలా కాలేజీకి వెళ్ళి చదువుకోలేదు మరి. నీకు ఫ్యాషన్లు, ప్రేమలు ఎలా తెలుస్తాయి? వద్దులే, సంసార పక్షంగా ఉండు చాలు. ఫ్యాషన్లు, ప్రేమలు అవి ఎవరి కొంపకో చిచ్చు పెట్టడానికేగా. ఒక్క క్షణం మనసుకి బాధ అనిపించింది ఆ మాటలకి. నిశ్చలంగా నిల్చుండిపోయింది. అత్తగారి మనసులో బాధ తనకు తెలుసు. పెళ్ళై 6 నెలలు దాటిపోతున్నా ఇంకా మర్చిపోలేదావిడ. జీవితాంతము ఇలా సాధిస్తూనే ఉంటుందా? పోనీలే, ముసలావిడ చాదస్తం వదిలేయొచ్చు. కానీ సుధా 10th పాస్ అయి ఇంకా చదవడం మానేసిందట. అద్దెకు తెచ్చుకొని నవలలు చదువుతుంది తెగ. మ్యాట్నీలు చూస్తుంటుంది వారానికి 2-3. నవలలు, సినిమాలు చాలా మంచివని కాదు, కానీ నేర్చుకోదలుచుకుంటే వాటిలోనూ కొంచెం మంచి లేకపోలేదు. ముఖ్యంగా మాట తీరు, సున్నితంగా ప్రవర్తించడం. పాత అయినంత మాత్రాన చెడ్డ అని కాదు. ఆనాటి పద్ధతులు కొన్ని ఇప్పుడు మొరటుగానే ఉంటాయి. ముఖ్యంగా చిన్నవాళ్ళు వరుసలు పెట్టి పిలుచుకోవడం. సుధా వదిన అంటుంటే తనకి ఒంటి మీద తేళ్లు జెర్రులు పాకుతున్నట్లుంటుంది. ఇంతకీ నోరు విడిచి తను చెప్పింది కూడా అలా పిలవద్దని. శిరీష అనమని ప్రయోజనం లేకపోయింది. ఈ కుసంస్కారం ఆడవాళ్లలోనే ఎక్కువేమో. ఆయన తనని శ్రీ అని పిలుస్తుంటే హాయిగా ఉంటుంది వినడానికి. కానీ అత్తగారు అదేమిట్రా పెళ్ళాన్ని పేరు పెట్టి పిలుస్తావు? ఓసేయి అనక. నువ్వు పేరు పెట్టి పిలిస్తే అది నిన్ను పేరు పెట్టే పిలవగలదు అంటూ కలగజేసుకుంది పిలవని పేరంటంలా. ఆవిడ పెద్దదానికైతే అవుగాక, కానీ తనకు ఆ క్షణంలో భలే ఒళ్ళు మండిపోయింది. కూసే గాడిద వచ్చి మేసే గాడిదను చెడపడంలా అనిపించింది ఆవిడ అనవసర రంగప్రయోగం. ఆ రాత్రి ఆయనకు చెప్పేసింది, చూడండి, మీరు నన్ను శ్రీ అనో శిరీషనో మాత్రం పిలవండి. ఏమే అనో ఒసై అనో పిలిచారో నేను భరించలేను. ఆత్మహత్య చేసుకుంటాను అప్పటికప్పుడే. పిచ్చి, అంత పని చెయ్యకు. అటువంటి అవసరం రాదు. నీకు చక్కని పేరుండగా మరోలా ఎందుకు పిలుస్తాను అన్నారు నవ్వుతూ. అప్పటికి కానీ తన హృదయం శాంతించలేదు. నిజంగా వారు చాలా మంచివారు, పురుషోత్తములు. తనంటే ఎంత ప్రేమో వారికి. ఈ 6 నెలలుగా వారు తనకి స్వర్గమే చూపెడుతున్నారు. శిరీష దృష్టి బల్ల మీదున్న జంట ఫ్రేమ్ మీద పడింది. అందులో ఒకవైపు తాను, మరోవైపు ఆయన. ఆ ఫోటోని హృదయానికి హత్తుకుంది ప్రేమగా. ఎవరన్నారు ఆడదై పుట్టడం కంటే అడవిలో మానై పుట్టడం మేలని? వాళ్ళు తనని చూస్తే పొరపాటు దిద్దుకుంటారు. చక్కని భర్త లభించిన స్త్రీ జీవితం నిజంగా ఎంత హాయిగా సాగుతుంది. ఉదాహరణకి తనే ఆయన్ని పెళ్లి చూపులలో ప్రేమించింది. శ్రీహర్ష అంతే. అందుకే అన్ని అవరోధాలను ఎదుర్కొని తాము వివాహం చేసుకున్నారు. పెళ్ళయ్యాక ఒక్కరోజు కూడా తాము ఒకరిని విడిచి ఒకరు ఉండలేదు. అమ్మ వాళ్ళు రమ్మని రాసిన ఏదో సాకు చెప్పి తప్పించుకుంది. పండగకి వెళ్ళవలసి వస్తే శ్రీహర్ష కూడా తనతో వచ్చేవాడు. ఓ వారం ఉండి వెళ్ళమని అమ్మ ఎంత చెప్పినా వీలేదనేసింది తాను. శ్రీ, నువ్విక్కడ ఉండిపోతావేమో, నన్ను వెళ్ళమని. అలా వీలేదు సుమా, ముందే హెచ్చరించాడాయన. నేనుండను, కానీ మీరు మొహమాటానికి మెత్తబడి అలాగే అనయ్యకండే అంది తను. నువ్వు లేకుండా నాకు ఒక్క రాత్రి గడవదు, నిద్ర పట్టదు. మరి నేనొచ్చే వరకు, అదే పెళ్ళయ్యే వరకు ప్రతి రాత్రి నిద్రపోకుండానే గడిపారా? అప్పటి సంగతి వేరు. నువ్వు వచ్చి నాకు ఇంతవరకు లేని అలవాట్లు చేశావుగా. ఆఫీస్కి వెళ్ళేటప్పుడు చూడాలాయన ముఖం ఎంత బాధపడిపోతారో. అంతకీ తను ధైర్యం చెప్తుంది. వెళ్ళిరండి, ఆఫీస్కేగా, సాయంత్రం వచ్చేస్తారుగా. 10 నుంచి 5, 7 గంటల పాటు విరహం, నిట్టూర్పు. తప్పదు మరి. నాకు మాత్రం బాధగా లేదు మిమ్మల్ని ఏక బిగిన అన్ని గంటలు విడిచి ఉండడం. తలమ్ముకున్న బ్రతుకు తప్పదు. జీతం కోసమైనా సరే ఓ ముద్దివ్వు. అందమా లంచమా? నవ్వుతుంది.
సాయంత్రం నేను వచ్చే వేళకి గేట్లోనే నిలబడాలి నువ్వు. నాకు వీధి మలుపులోనే కనిపించేలా, తెలుసా? మీరెప్పుడొస్తారా అని అరగంట ముందు నుంచే ఎదురు చూస్తూ గేట్లో ఉంటాను. అత్తగారు తిడుతున్నా సరేనా? వదలలేక వదలలేక వెళ్ళలేక వెళ్తాడు శ్రీహర్ష ఆఫీస్కి. సాయంత్రం అతను రాకముందే తను స్నానం చేసి చక్కగా తయారై అతని కోసం నిరీక్షిస్తుంటుంది. అతను తనని చూడగానే ఎంత సంతోషంగా నవ్వుతాడు. అతనికి బాత్రూంలో అన్నీ సిద్ధం చేసి బట్టలు మార్చుకొని వచ్చేసరికి టిఫిను, టీ అందిస్తుంది. బెడ్రూమ్లో భోజనం ఒక కంచంలో చెయ్యలేం, టిఫిన్ అయినా ఒక ప్లేట్లో తిందాం. నిజానికి తనకి ఆ కోరికే, కానీ చిలిపిగా అత్తగారు చూస్తే అంటుంది కవ్విస్తూ, ప్లీజ్ కొంచెం రిస్క్ తీసుకో నా కోసం. శ్రీ, నిజంగా నాలాంటి దురదృష్టవంతుడు ఎవరూ ఉండరేమో. అదేమిటి? నాకెన్ని తీరని కోరికలని. పెళ్ళైనా నిట్టూర్పు వదులుతాడు. ఉదాహరణకి కొన్ని చెప్పండి. మనమిద్దరము ఒకే కంచంలో భోంచేయాలి కబుర్లు చెప్పుకుంటూ, నేను నీకు, నువ్వు నాకు ముద్దలు తినిపిస్తూ. రెండు చెప్పమంటుంది. నాకు నువ్వు స్నానం చేయించాలి. అంటే జలక్రీడలేగా. దానికేముంది, అత్తగారిని తీర్థయాత్రలకు పంపండి. సుధా, పెళ్లి చేసి అత్తగారింటికి పంపండి. అవన్నీ త్వరగాను తేలిగ్గాను జరిగే పనులు కావుగా. అయితే మంచి హోటల్లో రూమ్ తీసుకోండి సలహా ఇస్తుంది. ఈ ఊళ్ళో లాభం లేదు, అమ్మ తిడుతుంది. సరేలే సుధా, మన షికార్కి టైం అయిపోతుంది, పద. ప్రతి సాయంత్రము షికార్కి వెళ్ళవలసిందే. అదే శ్రీహర్షలోని మంచితనం. అతను కేవలం తన కాలక్షేపం చూసుకోడు. స్నేహితులు, క్లబ్బు అని భార్యని మర్చి బయట తిరగడు. ఆఫీస్ అయితే తర్వాత తన అంత సమయం అద్దాంగితోనే గడుపుతాడు. షికార్ నుంచి రావడం ఆలస్యమైతే తమ అత్తగారు సణుగుతారు తన మీద. అందుకు అతనే బదులు చెప్తాడు. ఆలస్యానికి కారణం నేనేనమ్మా, ఫ్రెండ్స్ తగిలారు తోవలో అని తనని వెనకేసుకొస్తాడు. ఏమిటో, మా రోజుల్లో ఇలా ప్రతిరోజు పెళ్ళాన్ని వెంటేసుకొని ఊరేగటం ఎరగం. ఎవరికి పుట్టిన బుద్ధో ఇది. రోజులు మారాయి కదమ్మా. ఆవిడికి చాలా నచ్చవు. నిజానికి కొంచెం తొందరపడితే ఆవిడ మాట ఆవేశానికి దెబ్బలాటలొచ్చుండేవి. కానీ తను శాంతం వహిస్తుంది శ్రీహర్ష కోసం. ఈ ఇంట్లో తగువైతే ముందు మనశ్శాంతి కోల్పోయేది తనే. అజ్ఞానం. అతనికి చికాకు కలిగించకూడదనే జాగ్రత్త, అతని మీద చాలా ప్రేమ ఉన్నాయి తనకి. అందుకే తొందరపడదు. శ్రీహర్ష కోసం తనేమైనా భరిస్తుంది. అతనితో జీవితం ముందు అత్తగారి సాధింపులు, ఆడపడుచు దెప్పి పొడుపులు, అత్యల్ప విషయాలు. 4 దాటిపోతోంది. తను తొందరగా తయారవ్వాలి. ఇవాళ శ్రీహర్ష 5కే వచ్చేస్తానని మరీ చెప్పాడు. ఎక్కడికో తీసుకువెళ్తాడట. ఏదో మాట్లాడాలట. ఏమై ఉంటుందో? తమ మధ్య సరదా కబుర్లు తప్ప సీరియస్ విషయాలేముంటాయి ఏమో. నిజానికి ఇంకా పూర్తిగా చీకటి పడనే లేదు. అయినా రోడ్ల మీద దీపాలు వెలిగిపోతున్నాయి. రోడ్డుకి ఇరువైపులా ఉన్న షాపులలో ప్రజల దృష్టిని ఆకర్షించుతూ రంగురంగుల దీపాలు. ఆమె చేతిలో అతని చెయ్యి. అలాగా నడవడం వారికి అలవాటే. ఈ 6 నెలల నుంచి తాను వదిలేస్తే అతనెక్కడ దూరం అయిపోతాడో అన్నట్లు ఆమె అలాగే అతని చేతిని వదలకుండా పట్టుకుంటుంది నడుస్తున్నా. అది అతనికి బాగుంటుంది. రోడ్డు బాగుంది, విశాలంగా. ఎక్కువ మంది జనం లేకపోవడంతో మరీ బాగుంది. విద్యుత్ దీపాల వెలుగు పడుతూ అందంగా ఉంది. శ్రీ, అటు చూడు, ఆ కారు చాలా బాగుంది కదూ. ప్రీమియర్ పద్మిని, గచ్చపిక్క రంగు కారది. అవును, బాగుంది అందామే. అలాంటిది మనకి ఉంటే. ఆమె నవ్వింది. వద్దు. ఎందుకని? నీకు కారు ఇష్టముండదా? కొంచెం నిరుత్సాహం చెందినట్లు చూశాడతను. అది కాదు, నాకు కారిష్టమే. కానీ మనకి కారుంటే ఇలా ఒకరి చేతిలో ఒకరు చేయి వేసుకుని మేడ్ ఫర్ ఈచ్ అదర్ ప్రకటనలా ఆనందంగా రోడ్డు మీద కబుర్లు చెప్పుకుంటూ నడిచే చక్కని అనుభవానికి దూరమైపోతామని. అతను గుండెలు తేలికపడ్డట్లు గాలి పీల్చుకున్నాడు. అలాంటి భయం లేదు శ్రీ. మనకి కారుంటే షికారు కారులోనే వెళ్తాం. నేను డ్రైవ్ చేస్తుంటే నా భుజం మీద నువ్వు తల అంచుకుంటావు. నేను ఒక చేత్తో కారు నడుపుతూనే ఏవో చిలిపి పనులు చేస్తూ ఉంటాను. తరువాత ఎక్కడో ఊరు దాటి ఏకాంతానికి పోతాం. అక్కడ నువ్వు నేనే. చాలా బాగుండదు అలా? ఆత్రంగా అడిగాడు. ఓ, అతని తృప్తి కోసం కళ్ళు పెద్దవి చేసి ఆనందం నటించిందామే. ఎలాగూ రాని కారు కోసం అతనితో అభిప్రాయ భేదం దేనికి? నడుస్తున్నారు. ఎందుకనో ఇవాళ రోడ్డు మీద ఎక్కువగా వాహనాలు లేవు, జనము లేరు. డాగ్ డేస్ లాగే రోడ్డు దినాలని కూడా ఉంటాయేమో. ఆదివారం బీచ్ రోడ్డు మహా రష్గా ఉంటుంది. కొన్ని రోడ్లు కొన్ని జనాలతో రద్దీగాను, కొన్ని రోజులలో పల్చగాను ఉంటాయేమో. శిరీష, పిలిచాడు శ్రీహర్ష. అందామే. ఈసారి అతని దృష్టి దేని మీద పడిందా అన్నట్లు చుట్టూ చూస్తూ. ఆ మేడ చూడు చూపించాడు. చాలా పెద్ద భవనమేమీ కాదది. చుట్టూ ప్రహరీ గోడ,
లోపల మొక్కలు, చిన్న పూల మొక్కలు, తీగెలు, గేటు నుంచి 10 గజాల లోపలికి అధునాతనమైన బిల్డింగ్, వీధిలోకి వరండా లాంటి డ్రాయింగ్ హాల్ కనిపిస్తోంది. గోడకు అమర్చిన ల్యాంప్ వెలుగులో మేడ మీద ఒకే ఒక్క గదిలా ఉంది, అద్దాల గది. దాని తెరలు తమాషాగా మెరుస్తున్నాయి. ఆ గదిలో దీపాలు వేసి ఉంచారేమో. ఇంటికంతటికీ ఆ ఆకర్షణ ఆ గార్డెన్లో కుర్చీలు వేసుకుని కూర్చున్నారు దంపతులు. వాళ్ళకి మరీ ఎక్కువ వయసేమీ ఉండదు. టీపాయ్ మీద టేప్ రికార్డర్లా ఉంది. అంటే సంగీతం వింటూ కబుర్లు చెప్పుకుంటున్నారన్నమాట. వెరీ నైస్, ప్రెటీ. అలాంటిది మనకి ఉంటే. ఆమె ఆగి ఆశ్చర్యపడుతున్నట్లు తన వైపు చూసింది. ఏమిటి మీకు ఇవాళ? చూసిన ప్రతిదానిని స్వంతం చేసుకోవాలనిపిస్తుంది. కోరికలు ఎక్కువైపోతున్నాయి. అయితే నేను ఇవాళ ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి. అర్థం కానట్లు చూశాడు అతని వైపు. ఆమె తమాషాగా నవ్వుతూ, ఇప్పుడు నా అదృష్టం బాగులేక మనకో చాలా అందమైన అమ్మాయి ఎదురొచ్చిందనుకోండి, మీరు అలవాటుగా ఆ అమ్మాయి చాలా బాగుంది, అటువంటి ఆమె ఉంటే అనేస్తారేమోనని నా భయం అంది. అటువంటి భయాలు నీకు అక్కర్లేదు అన్నాడు తను నవ్వుతూ. ఏం? నీకంటే ఏ అమ్మాయి ఎక్కువ బాగుండదు, కనీసం నాకు. ఆ మాటకు ఆమెకు అమృతంలో స్నానం చేసినంత ఆనందం కలిగింది. థ్యాంక్ యూ, మీరు చక్కగా అభినందించగలరు అంది అతని చేతిని ఉద్రేకంతో గట్టిగా నొక్కుతూ. అభినందన కాదు, అదే నిజం. అవును, నిజమే అది. శ్రీహర్ష మనసులోంచి వచ్చిన మాటే. అందుకు చక్కని ఆధారం ఉంది కూడా. తనని చూసుకునేందుకు వచ్చాడు శ్రీహర్ష, చెల్లిని తల్లిని వెంట పెట్టుకుని. చక్కగా ఉండే అతను తనకి నచ్చడం గొప్ప కాదు, అతనికి తను నచ్చినట్లు. అక్కడే అప్పుడే అతని ముఖం మీద చిరునవ్వే చెప్పేసింది. తను తన ఆనందాన్ని అలాగే చిన్న నవ్వుతో అతనికి మాత్రమే తెలిసేలా చెప్పింది. తరువాత బేరాలు తప్పవు మరి. శ్రీహర్షకుండే విశాల హృదయము, సంస్కారము, తన పట్ల ప్రేమ అతని తల్లికి చెల్లికి ఉండవుగా. వాళ్ళు 20,000 లాంఛనాలు కోరారట. చేసేది గుమాస్తా ఉద్యోగం, వెనక ఆస్తిపాస్తులు లేవు. 10,000 కంటే అనవసరం అనేశాడు నాన్న. ఆయన అంతకంటే ఎక్కువ కట్నం ఇవ్వలేడు, అది తనకి తెలుసు. నిజానికి ఆయన పరిస్థితికి ఈ 10,000 కట్నంగా ఇచ్చి పెళ్లి ఖర్చులు భరించడమే తలకి మించిన పని. అప్పుల పాలవ్వాలి. తనకి భయమేసింది. శ్రీహర్ష దక్కడేమో అని. ఎందుకో అతన్ని తప్ప ఇంకెవరిని చేసుకోకూడదు, పెళ్ళంటూ చేసుకుంటే అనిపించింది. లవ్ అట్ ఫస్ట్ సైట్ అటువంటిది ఏర్పడిపోయింది అతని పట్ల. అందుకే చాలా ఆతృతపడింది ఏమవుతుందో అని. కానీ అతను శ్రీహర్ష తన ప్రత్యేకతను, గొప్పదనాన్ని చక్కగా నిరూపించుకున్నాడు. తాను అందరిలాంటి వాడిని కానని రుజువు చేసుకున్నాడు. తల్లి వచ్చి, మీ మాటే కానివ్వండి, మా వాడు మీ అమ్మాయిని తప్ప మరెవ్వరినీ చేసుకోనని భీష్మించుకుని కూర్చున్నాడు. 25,000 30,000 ఇస్తామని మంచి మంచి సంబంధాలు వస్తున్నాయి. కానీ వీడు మూర్ఖంగా చూడడానికైనా రాననేస్తూ తిరగొట్టేస్తున్నాడు. ఏం చేసేది? మీ సంబంధమే ఖాయం చేసుకుంటాం. కట్నం కోసమని పెళ్లి చేయకుండా వదిలేయలేం కదా. తల్లి ప్రాణం అందావిడ. ఆవిడ కొంత అమాయకురాలే, మాట తీరు తెలియదు పాపం. ఆ మాటలే మరోలా చెప్పి ఉంటే చాలా హుందాగా ఉండేది. ఆ చెల్లి మాత్రం మహా గడుసుది. మంచి ఛాన్స్ కొట్టేశావు. మా అన్నయ్య మీద పెళ్లి చూపుల్లోనే ఏం మంత్రం వేశావో కానీ అతి చౌకగా కొట్టేస్తున్నావు. ఆమె మాటల్లో స్పష్టంగా ప్రతిఫలిస్తున్న అసూయకు తనకు గర్వం వేసింది. అమ్మ నాన్న కూడా అనేసారు చివరికి ఉండబట్టలేక. సిరి, నువ్వు అందమైన దానివని నలుగురు అన్నా ఏదోలే అనుకున్నాం, కానీ వాళ్ల మాటలు నిజమే అనిపిస్తుంది ఇప్పుడు. నువ్వు సామాన్యురాలివి కావు, అదృష్టవంతురాలివి. వారి మాటలకి తను సంతోషంగా నవ్వుకుంది మనసులో. తన కోసం కట్నాన్ని కాదన్న శ్రీహర్ష మీద గౌరవము, ప్రేమ కూడా పెరిగిపోయాయి. ఈ నెల్లాళ్ల నిరీక్షణ, తపస్సు వృధా పోలేదనిపించింది. శ్రీహర్ష తను చక్కని జంట. పెళ్లి పందిరిలో ఎందరో బయటికే అనేసారా మాట. వెధవ కట్నం. నిజానికి ఆ 10,000 పుచ్చుకోవడం కూడా నాకిష్టం లేదు, కానీ అమ్మని మరీ కాదనలేక అన్నాడు శ్రీహర్ష శోభనం గదిలో ఏకాంతంలో. నువ్వు నీ అందం ఎన్ని లక్షలు సరిపోతాయి శ్రీ. నువ్వు నా అదృష్టానివి, ప్రేమవి, జీవితానివి. తనకి జన్మ ధన్యమైపోయిందనిపించింది వారి మాటలకి. నిజానికి అదృష్టమంతా నాదే మిమ్మల్ని పొందడం. మాటలతో చెప్పలేక అతని హృదయం మీద వాలిపోయింది. శ్రీ, ఆమె తుళ్ళిపడి జ్ఞాపకాలలోంచి బయటపడింది. పార్క్లోకి వెళ్ళి కూర్చుందాం పదా అన్నాడతను. పార్క్లోకా? కొంచెం ఆశ్చర్యపడిందామె. సాధారణంగా శ్రీహర్ష పార్క్లో కూర్చోవడానికి ఇష్టపడడు. అక్కడి రేడియో ప్రాణాంతకంగా ఉంటుందంటాడు. నిజమే. స్పీకర్లోంచి వచ్చే భయంకరమైన శబ్దాలు పార్క్లో కూర్చుందామని వచ్చిన వారికి ప్రశాంతతను మిగలనివ్వకుండా ప్రాణాలు తీసి వదులుతాయి. విశాలంగానూ ప్రశాంతంగానూ ఉంటాయనే కదూ జనం పార్కులకు వచ్చేది. మరి ఇక్కడ స్పీకర్లు, మైకులు అంటే ఎలా?
అవును, నీతో మాట్లాడాలి. తుళ్ళి పడిందామే అతని గొంతులోని మార్పుకి. అతను తను మాట్లాడుకునేదెప్పుడు అతని ఇంటి వద్ద ఉన్నంతసేపు ఏవో మాటలు మాట్లాడుకుంటూనే ఉంటారు. అతని ఆఫీస్ కబుర్లు, తను ఇంటి విషయాలు అస్తమానం అలా మాట్లాడేసుకుంటారు. అన్నన్ని కబుర్లు ఏం ఊరుతాయి అంటుంది సుధా. తనకి ఆశ్చర్యంగానే ఉంటుంది. నిజమే, ఎప్పటికప్పుడే తరగనన్ని కబుర్లు తమ మధ్య ఎలా వస్తుంటాయి? ఇదే కాబోలు దాంపత్యంలోని ప్రత్యేకత. అందుకే ఎప్పుడైతే భార్యాభర్తల మధ్య కబుర్లు నిండుకుంటాయో అప్పట్నుంచి వాళ్ళు దంపతులు కావడం మానేశారన్నమాట అన్నారు ఆంగ్లకవో ఆంధ్ర రచయితో. నీకు పెళ్ళైతే తెలుస్తుందిలే అంటుంది తను. నాకు పెళ్ళయ్యేటట్లే ఉంది. ఏం నీకేం లోటని ఎవరు చూసినా ఎగరేసుకుపోతారు. "ఆ, అందరికీ ఆ జానతనం ఉండొద్దు నీలాగా. అందరూ పెళ్లి కొడుకులు మా అన్నయ్యలా అమాయకులు కావద్దు" నవ్వేస్తుంది తను. సుధా ఆడపడుచు. ఆడపడుచు అర్ధమొగుడంటారు. అందుకే ఆమె మాటల్ని సీరియస్గా తీసుకోదు. అత్తారింటికి, అదే భర్త దగ్గరికి వెళ్ళిపోవలసింది చిన్న పిల్ల. చిన్న చిన్న విషయాలను చినికి చినికి గాలివారలుగా చేసుకోవడం దేనికి? అత్తగారు కూడా అప్పుడప్పుడు చిన్న చిన్న విసురులు విసురుతూనే ఉంటారు. మా రోజుల్లో ఇలా వసపోసన పిట్టల్లా వాగడం ఎరగం అని. నవ్వుతూ, అవునండి, మీ రోజులు వీరు. ఇప్పట్లాగా మిక్సీలు, గ్రైండర్లు, గ్యాస్ స్టవ్లు, ప్రెషర్ కుక్కర్లు ఉండేవి కావు. అందుచేత మీకు రోజులో అధిక భాగం వంటలోనే గడిచిపోయేది. మరిప్పుడు అలా కాదుగా. వంట సులభం, త్వరితమైపోయి ఆడవాళ్లకు బోలెడంత తీరుబడి. అందుకే నవలలకి, సినిమాలకి, కబుర్లకి గిరాకీ పెరిగిపోయింది అంటుంది తను. అంటే జ్ఞాపకం వచ్చింది. మీ వాళ్ళు స్టీల్ సామాన్ పెట్టారా? లేదు, అలా వెళ్ళి ఇలా వచ్చేయడమే అయింది కదా. ఈసారి వెళ్ళినప్పుడు ఇస్తారు, నేను తెస్తాను. ఆవిడ గొణుక్కుంటోంది. రౌతు మెత్తనైతే గుర్రం 3 కాళ్ళ మీద నడుస్తుందంటారు. అదే. తనకు ఆవిడ మాటలకి కోపం రాదు. పెద్దావిడ పూర్వకాలపుది. ఆవిడకి ఇప్పటి ప్రపంచం ఏం తెలుసు? ఆడదంటే వంట అనే అనుకుంటుంది. ప్రేమలు అవి అంటే అర్థం కావు. భయపడను పడుతుంది. భార్యాభర్తల ప్రేమగా ఉండాలని, ఉండొచ్చని, సరదాగా జీవించడమే సంసారమని ఆవిడకు చెప్పినా ప్రయోజనం లేదు. పెళ్ళైన 10 ఏళ్ల వరకు పగటిపూట పెళ్ళాం మొగుటికెదుట పడకూడదు. అతని కంఠం వినబడితే చాలు గజగజ వణికిపోవాలి. విధి లేక అతనితో ఎక్కడికైనా వెళ్ళవలసి వచ్చినా అతనికి 6 అడుగుల వెనుకగా నడవాలి. ప్రాణం పోయినా భర్త పేరు ఉచ్చరించకూడదు. ఇలా ఉంటాయి ఆవిడ అభిప్రాయాలు. ఎందుకంటే ఆమె అటువంటి జీవితమే గడిపినట్లుంది. అందుకే తనని శ్రీహర్ష మోజుపడి చేసుకోవడం, తామిద్దరూ గంటలకి గంటలు కబుర్లాడుకోవడం, చెట్టా పట్టాలేసుకుని షికార్లు వెళ్ళడం అన్నీ ఆమెకు విచిత్రంగానూ తప్పులుగానూ తోస్తాయి. అది ఆమె తప్పు కాదు, కాలంలో వచ్చిన మార్పు. అది ఆవిడకి అర్థం కాదు. అందుకే ఆమె పట్ల తనకు సానుభూతి, ఆవిడ వయసు పట్ల జాలి, గౌరవము. ఓ 60 ఏళ్లుంటాయి ఆవిడికి. ఇలా కూర్చుందాం అన్నాడు శ్రీహర్ష. కూర్చున్నారిద్దరూ ఒకరికొకరు ఎదురుగా. అతని ముఖం నీడలోకుంది. ఆమె ముఖం మీద పార్కు తాలూకు ట్యూబ్లైట్ సూటిగా పడుతోంది. శ్రీహర్ష ఏదో ఆలోచిస్తున్నట్లు మౌనంగా ఉన్నాడు. 1-2 నిమిషాల సేపు. ఆ నిశ్శబ్దం ఆమెని భయపెట్టింది. నిజంగా శ్రీహర్ష ముఖ్యమైన విషయం మాట్లాడబోతున్నాడా? ఏమిటది? అసలు తమ మధ్య ఇంట్లో మాట్లాడుకోకూడనివి, బయట రహస్యంగా చర్చించుకోవాల్సినవి ముఖ్యమైన విషయాలు ఏముంటాయి? ఇంతవరకు పెళ్ళైన 6 నెలల్లోనూ తను వారు స్వీట్ నథింగ్స్ తప్ప ఏమీ మాట్లాడుకోలేదు. ఇప్పుడు మాత్రం తమ మధ్య కొత్తగా ఏమొచ్చాయని చెప్పండి అందామె. ఒకసారి ఆమెకి భయము, అనుమానము, నిరాధారాలేమో అనిపించాయి. అదే ఆలోచిస్తున్నాను, ఎలా చెప్పడమా అని. ఆ కంఠంలోని మార్పు ఆమెను కలవరపెట్టింది మళ్ళీ. ఏమిటి కొత్తగా మాట్లాడతారేం? త్వరగా చెప్పండి ప్లీజ్, అతను తూచి అన్నాడు. సుధకి పెళ్లి సంబంధం అన్నీ కుదిరినట్లే. గుడ్. ఇంత మంచి వార్త చెప్పడానికి ఎంత కంగారు పెట్టేశారు. నన్ను హడలుగొట్టేశారు కదా. అయితే మనం పెళ్లిపీటల మీద కూర్చోబోతున్నామన్నమాట. కన్యాదానం చేస్తామన్నమాట. మా సుధ పెళ్లి కూతురా ఆయనే, మా శ్రీవారు పెళ్లి పెద్ద ఆయనే. ఆనందంతో అతని చేతులు పట్టుకొని ఊపేసింది. శ్రీ, ప్లీజ్ ఆగు. నా ఆనందం. నిజంగా సుధ పెళ్ళంటే నీకు ఆనందంగా ఉందా? తెల్లబోయింది అతను అలా అడిగేసరికి. ఏమిటి మీ ఉద్దేశం? నేను మీకు ఇతరుల ఆనందం భరించలేని లేకి మనిషిలా కనిపిస్తున్నానా? సుధా ఆడపడుచని నా మీద పెత్తనం చెలాయిస్తుంటుందని నేను ఆమెకు అశుభం కోరుతాను అనుకుంటున్నారా? నేను అలాంటి నీచుడాలిని కాను. నిజానికి మీ అందరికంటే సుధకి పెళ్ళవుతుందంటే ఎక్కువ సంతోషించేది నేనేనేమో. ఎందుకంటే ఆ మధ్య వరకు నేను సుధలాగా పెళ్లి కాని ఆడపిల్లనే. ఆ బాధలు నాకు తెలుసు, ఇంకా మర్చిపోలేదు. శిరీష కంఠం బాధగా పలికింది. సరే, అయితే సుధ పెళ్లి కోసం నువ్వేమైనా చేస్తావా? చేయగలవా?
చెప్పండి, నేను చేయగలిగింది తప్పకుండా చేస్తాను. తన నిర్దోషిత్వాన్ని రుజువు చేసుకునేందుకు అన్నట్లుందామె. కానీ ఆమెకు మనసులో ఇంకా బాధగానే ఉంది. అలా తప్పించుకునేందుకు ప్రయత్నించకు శ్రీ. నీకు బహుశా మన ఇంటి ఆర్థిక పరిస్థితి తెలియదనుకుంటాను. బాధపడతారేమో అని ఆ విషయాల పట్ల నేను కుతూహలం చూపలేదు. సరే, జాగ్రత్తగా విను. ఒక్కసారి ఆగి చెప్పసాగాడు శ్రీహర్ష. నా నెల జీతం 800. నాన్నగారు చనిపోతూ ఏమీ ఆస్తి వదలలేదు. అమ్మ ఒంటి మీద కొంచెం బంగారం తప్ప. ఈ పాటికది కరిగిపోయింది. ప్రస్తుతం ఏ నెల వచ్చిందా నెల సరిపోతుంది. పెళ్ళైనప్పటి నుంచి అంతకుముందు ఓ 3000 వరకు బ్యాంకులో నిలవేయగలిగాను. ఇప్పుడు సుధ పెళ్ళి నా బాధ్యత. సంబంధం కట్నం వరకు వచ్చి ఆగింది. వాళ్ళు 14,000కి పైసా తగ్గమంటున్నారు. పెళ్లి ఖర్చు చచ్చుగా 6,000 వెరసి 20,000 కావాలి. సుధ పెళ్లి జరగాలంటే అర్జెంటుగా 20,000 పట్టుకోవాలి. ఎక్కడి నుంచి వస్తాయి? నువ్వు తలుచుకుంటే వస్తాయి. నేనా? ఎలా? ఆమెకేమీ అర్థం కాలేదు. సుధ మీద నీకు అభిమానమే ఉంటే, నా బరువు బాధ్యతలు పంచుకోవాలన్న ప్రేమే ఉంటే నువ్వు తేగలవు. ఎక్కడి నుంచి? మీ వాళ్ళ నుంచి. నివ్వెరపోయింది శిరీష. ఏమిటి మీరనేది? మా వాళ్ళు మీకెలా కనిపిస్తున్నారు? ఒట్టి దూరపు కొండలు అంతే. 20,000 కాదు కదా, 20 కూడా ఇవ్వలేరు. ఈ మధ్యన నా పెళ్లి చేశాక వాళ్ళ పరిస్థితి మరీ ఇరుకైపోయింది. అలా అంటే ఎలా? నువ్వే కాదనేస్తే వాళ్ళు అవునంటారా? శ్రీ, ఇది నీ బాధ్యత. ఎలాగైనా నువ్వే పుట్టించుకురావాలి సొమ్ము. మరీ బాగుంది. ఆడదాన్ని నేనెక్కడి నుంచి తేగలను? నేను గ్రాడ్యుయేట్ని కనుక ఏదన్నా ఉద్యోగం వేయించండి. నా సంపాదనంతా కూడబెడతాను. మీరు తీసుకుందరు కానీ. అయ్య వచ్చే వరకు అమావాస్య ఆగుతుందా? నీకు ఉద్యోగం రావాలి. వచ్చాక నెలకి 500 600 వేస్తూ వెళ్ళాలి. ఎన్ని 5,100 20,000 అవుతాయి. అప్పటికి సుధా ముసల్దే అయిపోతుంది. పెళ్ళే అక్కర్లేదు విసుగ్గా అన్నాడు శ్రీహర్ష. పోనీ మనం తూగగలిగే సామాన్యమైన సంబంధం చూడరాదు? ఏం సుధ చేసుకున్న పాపం ఏమిటి? అది కాదు, ఏది కాదు, అది సుఖపడాలి. నేను చేసిన పొరపాటుకి అది బలి కాకూడదు. పొరపాట? ఏం చేశారు మీరు? ఏ పేకాటకో రేసులకో పెద్ద మొత్తం తగలేశారా పెళ్లి కాకముందు? ఛీ, అదేమీ కాదు. మరి ముందు నా ప్రశ్నకి సూటిగా జవాబు చెప్పు. నిలదీస్తున్నట్లే అడిగాడు. నువ్వు మీ వాళ్ళని అడిగి 20,000 తెస్తావా లేదా? ముందే చెప్పాను అది ఎంత అసాధ్యమో. అంటే నీకు నా మీద ప్రేమ, నా సమస్యల మీద సానుభూతి లేదన్నమాట. ఏం భార్యవి? మీరంటే నాకెంత ప్రేమో మీకే తెలుసు. నేను వేరే చెప్పనక్కర్లేదు. మీ సమస్య మీద సానుభూతి ఉంది, కానీ దానికి మీరు అనుకుంటున్నది పరిష్కారం కాదని నా ఉద్దేశం. ఎందుకని? మొదటిది, వాళ్ళక సమర్థత లేదు. రెండవది, మన సమస్యల్ని మనంతట మనం పరిష్కరించుకోవాలి కానీ ఎవరి మీదో. అత్తారంటే ఎవరో పైవారు ఎందుకు అవుతారు? తల్లిదండ్రులంతటి వారు. ఇంగ్లీష్లో అందుకే ఇన్ లాస్ అంటారు. ఇన్ లాస్ నిజమే, కానీ ఇన్ లాస్ కాదు. ఇంతకీ నువ్వు అడగనంటావు వాళ్ళని గద్దించాడు. ఆమెకెప్పుడో మతిపోయింది అతని మాటలకి. అతని మాటలు ఉద్దేశాలు అన్నీ కొత్తగాను వింతగాను ఉండి మనసుని బాధిస్తున్నాయి. జ్ఞానము ఆత్మాభిమానము ఉన్న ఏ ఆడపిల్ల అడగదు. నాకు మీ మీద గౌరవం ఉంది. మీ అభిమానాన్ని కాపాడడం కూడా నా ధర్మమే. చాలించు డైలాగులు ఏమీ చేతకాకపోయినా ఇవొకటి చేతనవుతాయి. ఒక్కసారిగా అతను సీరియస్ అయిపోయాడు. కానీ ఒకటి గుర్తుపెట్టుకో, ఇవాళ మర్యాదగా అంగీకరించినందుకు నువ్వు అన్నతి కాలంలోనే పశ్చాత్తాపపడతావు. అంటే నువ్వే చూద్దు గాని స్వయంగా అని కళ్ళు మూసుకొని డ్రామాలో స్వాగతం చెప్పే నటుడిలా, నీ మాటే నిజమమ్మా, నేను చేసిందే పొరపాటు, ఘోరమైన పొరపాటు అన్నాడతను. ఏమిటంత తీవ్రమైన పొరపాటు? నిన్ను పెళ్లి చేసుకోవడం అతి తేలిగ్గానేశాడు. ఆ వాక్యం ఆమె వినలేకపోయింది, భరించలేకపోయింది. ఒక్కసారి సర్వము అంధకారమయం అయిపోవుగా శ్రీహర్ష అని అరిచింది దిక్కులు పిక్కటిల్లేలా. భయంగా కళ్ళు తెరిచింది శిరీష. జరిగింది యథార్థమంటే ఆమెకెంతమాత్రమూ నమ్మశక్యంగా లేదు. తను పొరపాటు పడింది, భ్రమపడింది, అదొక పీడకల అంతే. శ్రీహర్ష పురుషోత్తముడు, సహృదయుడు, సంస్కారి, తనంటే ప్రాణం. అతని నోటి వెంట అటువంటి మాటలు వస్తాయా? అసంభవం. మెల్లగా లేచి కూర్చుని చుట్టూ చూసిందామె. అంతా చీకటి. తనెక్కడుంది? ఇది తమ గదిలా లేదే. తను మంచం మీద పడుకోవాలి. ఇక్కడ కటిక నేల మీద ఉందేం? ఏమిటి మార్పు? ఏమైంది? ఏమండి? ఎవరు? అది అత్తగారి కంఠం. ఆవిడకు సాధారణంగా రాత్రుళ్ళు చాలాసేపు నిద్ర పట్టదు. ప్రతి చిన్న అలికిడికి మెలకు వచ్చేస్తుంది. నేను ఎక్కడున్నానో? వరండాలో నా పక్కన. అదేమిటి? అలా ఎందుకు?
చీకటికి కొంచెం అలవాటు పడ్డట్లున్నాయి కళ్ళు. అత్తగారు పక్కనే ఉంచుకునే నీళ్ల చెంబు కనిపించింది. చాలా దాహంగా ఉండడంతో అందుకుని గడగడా తాగేసింది 4 గుక్కలు. దాంతో కొంచెం ప్రాణం తెరిపిన పడింది. చేసుకున్న వారికి చేసుకున్నంత మహాదేవ, ఏం చేస్తాం, బుద్ధి కర్మానుసారిణి. ఇంతకీ మెత్తగాను మెల్లగాను చెప్పాడటగా, వినలేదు నువ్వు. ధనియాల జాతి మీది మరి, అంటే తెలుసా? ధనియాలు నాటే ముందు చెప్పుతో కొడతారు, నవ్విందావిడ. మీ మాటలు నాకు అర్థం కావటం లేదేం? నీ చేతలు మాకు అర్థం కావడం లేదు అంటూ నవ్వింది సుధా. నువ్వింకా నిద్రపోలేదు? ఎవరికైనా నిద్ర పట్టిస్తున్నావా నువ్వు? చెప్పు. నేనేం చేశాను? ఏమీ చేయవు, అదే నీ నెరజానతనం. నేనేమీ బయటలేను, గదిలోకి పోయి పడుకుంటాను. లేచింది. వెళ్ళు వెళ్ళు కిసుక్కుని నవ్వింది సుధా. శిరీష తమ గదివైపు నడిచింది. తలుపులు దగ్గరగా అయితే వేసున్నాయి, కానీ లోపల గడియ పెట్టిలేవు. ఎందుకుంటాయలా? వారు శ్రీహర్ష తనవారు, తాను లేకుండా ఒక్క రాత్రి నిద్రపోలేరు. ఏమండి అంటూ మంచం మీద కూర్చుంది వారి పక్క. విసుగ్గా లేచాడు. నేను చెప్పింది ఏం చేశావు? మళ్ళీ ఆలోచించుకున్నావా? మనసు మార్చుకున్నావా? నీ చివరి మాట చెప్పు, దాని మీద నా నిర్ణయం ఉంటుంది. ఏమిటి? వాడు కాదు, నేను చెప్తాను అంటూ అత్తగారు, ఆమె వెనకే ఆడపడుచు వారి పడక గదిలోకి వచ్చేశారు. తన ఆతృతతో తలుపుకి లోపల గడియ పెట్టినందుకు తనంతానే తిట్టుకుంది శిరీష. నిన్ను పెళ్లి చేసుకుని మేమంతా మోసపోయాం. ఎర్రగా బుర్రగా ఉన్నావని నిన్ను చేసుకున్నాడు మా వాడు తొందరపడి. అటు 25,000 కట్నమిస్తామంటే కాదని నిన్ను చేసుకున్నాడు. అదంతా ఇప్పుడెందుకు? ఏవండి, మీరే చెప్పండి. వాళ్ళని మన పడక గదిలోంచి బయటికి వెళ్ళమని అనవసరం ఉంది కనుకనే చెప్తోందమ్మా. విని నీ మాట చెప్పు, అప్పుడేం చేయాలో చెప్తాను. నిన్ను మావాడు చేసుకున్నట్లు మా సుధని ఆ పెళ్లి కొడుకు చేసుకోనంటున్నాడు. 15,000 పైసా తక్కువైతే పొమ్మంటున్నాడు. అయితే నిన్ను కాక ఆ సంబంధాన్ని అంగీకరించి ఉంటే మా వాడికి ముష్టి 10,000కు బదులు 30,000 వచ్చుండేవి. నిన్ను చేసుకోవడం వల్ల మేమలా 20,000 నష్టపోయాం. ఈ 6 నెలలకి 20,000కి తక్కువ వడ్డీ. కనీసం బ్యాంకు రేటు చూసుకున్న మంచివాళ్ళం కనుక బంధుత్వాలలో ఆలోచించి అసలే అడుగుతున్నాం, వడ్డీ వదిలేసి వివరించింది ముసలావిడ. దారుణం, అన్యాయం. వడ్డీ వసూలు చేయకపోవడమా? నవ్వింది సుధా. నేను 20,000 తేకపోతే అంది శిరీష. నీకు ఇంట్లో స్థానం ఉండదు, తీర్పులా చెప్పింది అత్తగారు. నేను వారితో మాట్లాడతాను, కానీ మీరు బయటకు వెళ్ళండి. రావే, అది చూద్దాం. వాడినైతే అమాయకుడు కనుక బుట్టలో వేసుకోవచ్చునని వెర్రి పడుతున్నట్లుంది. పాపం, అసలు సంగతి తెలియదు అంటూ సుధని తీసుకుని వెళ్ళిపోయింది. వెంటనే గడియ వేయబోయింది శిరీష. ఆగు, అనవసరం అన్నాడు శ్రీహర్ష గట్టిగా. అంటే తెల్లబోయి చూసింది. విషయం నాకు అనుకూలంగా తేలే వరకు 20,000 తెచ్చి నువ్విచ్చే వరకు ఆ గడియ వేసే అధికారం నీకుండదు. ఏవండి, ఇంకా ఎలా చెప్పాలి నీకు? చదువుకున్న దానివి. అంటే నేను 20,000 తేకపోతే ఈ ఇంట్లో నీకు స్థానం ఉండదు. ఆమె ఆ మాటలు వినలేనట్లు చెవులు మూసుకుంది. మీరేనా ఇలా మాట్లాడుతున్నది? పెళ్ళైన ఈ 6 నెలలు నా కోసం అన్ని ప్రేమ మాటలే ఆడిన మీ నోటి నుంచైనా నేను ఈ కఠిన వాక్కులు వింటున్నాను. నేనేం నేరం చేశానని నాకు ఈ శిక్ష విధిస్తున్నారు? మీ నోట ఇంత కర్కశమైన మాటలు ఎలా వస్తున్నాయి? ఇన్నాళ్ళు నేనెంత పొంగిపోయానో మీరు నాకు వరంలా లభించారని ఒక్కసారి నా మొహంలోకి చూడండి. గడిచిన 6 నెలల మధుర జీవితం జ్ఞాపకం తెచ్చుకోండి. దాంపత్యానికి నిర్వచనంలా గడిపామే మనం. అనురాగానికి మారు రూపంలా మెలిగామే. వివాహానంతరం ప్రేమలకు ప్రతీకలమే అయ్యామే. ఆపు, ఇక కట్టేయ సోది. ఆ పరిస్థితులు వేరు. పరిస్థితులు మారితే భార్యాభర్తల అనురాగము మారాలా? వసపిట్టలా వాగకు. చెప్పు. 20,000 తెస్తావా? మన దాంపత్యం ప్రేమ నిలుపుకుంటావా అని అడుగుతున్నట్లే ధ్వనించింది. ఎందుకు తేవాలి? ఆ దాంపత్యము ప్రేమ నిలుపుకోవలసింది మనమిరువురమును. నాకొక్కతికే కాదు. భారము, బాధ్యత. సంసారం అంటే ఆలుమగలిద్దరిది. మీరొక్కసారి మునుపటి మనిషి ఆలోచిస్తే మీకే అర్థమవుతుంది మీ కోరిక ఎంత నీచమో. ఆడదాన్ని అర్ధాంగిని అడ్డుపెట్టుకుని డబ్బు సంపాదించపోవడం నిజమైన మగవాళ్ళు చేసే పని కాదని మీరే గ్రహిస్తారు. షటప్, నువ్వు నాకు నీతులు చెప్పకు. శిరీషకు ఏడుపొచ్చింది. షటప్, మీరు నన్ను నమ్మలేకపోతున్నారు. నేను మాట్లాడితే చాలని వీణ మోగినట్లుంటుందని నిన్నటి వరకు అన్న మీరే ఇప్పుడు నన్ను నోరు మూసుకోమంటున్నారు. నిజం చెప్పినందుకేగా. నువ్వు తెలుసుకోవాల్సిన నిజం అది కాదు. 20,000 ఖర్చుతో సుధకి పెళ్లి చేసి అత్తారింటికి పంపాలి.
మరొక సంబంధం కాదని నిన్ను చేసుకోవడం వల్ల కలిగిన నష్టం 20,000ని భర్తీ చేయమంటున్నాను. ఇది అన్యాయం కాదు, నీ బాధ్యత. పెళ్లినాడు కట్నం ఇవ్వడానికే నానా బాధలు పడి ఇల్లు వాకిలి అమ్ముకునో అప్పులు చేసో ఆడపిల్లను సాగనంపిన తండ్రి మళ్ళీ మళ్ళీ వేల కొద్ది తెమ్మంటే ఎలా తేగలడు? నన్ను చేసుకుని 20,000 మీరెందుకు నష్టపోయారు? మీకు నేను ఇష్టమై ఆ 20,000 కంటే నా మీద ఇష్టం విలువ ఎక్కువ అనిపించబట్టేగా. అప్పుడు నాకేదో మైకం కమ్మేసింది, మాయలో పడిపోయానో. ఇప్పుడు ఏ దుష్టమాట వినవలసి వస్తుందోనని భయపడుతూనే అడిగింది. కళ్ళు తెరుచుకున్నాయి. వివేకం ఉదయించింది. ఆనాడు అమ్మ మాట వినకపోవడం, నిన్ను పెళ్లి చేసుకోవడం పొరపాటని గ్రహించగలిగాను. నీచుడా, డబ్బు కక్కుర్తిలో ఏది పొరపాటో తెలుసుకోలేకపోతున్నావు. అర్ధాంగిని అవమానిస్తున్నావు. పొరపాటు నువ్వు ఆనాడు నన్ను పెళ్లి చేసుకోవడం కాదు, ఈనాడు నన్ను ఎరగా చూపి డబ్బు సంపాదించాలనుకోవడం. చేసిన తప్పు సరిదిద్దుకోవాలి. బెటర్ లేట్ దాన్ నెవర్. శిరీష కొళ్ళు మండింది. ఈ శ్రీహర్ష ఒట్టి మేడిపండే. ఇతనికి ఉచ్చము నీచము లేదు. అప్పుడేదో ప్రేమ లాంటి భ్రమలో పడ్డాడు అంతే. ఇతని నిజస్వరూపం ఇదే. మీరు మీ చెల్లెలు పెళ్లి చేయబోతున్నారు. ఆమెకు రేపు ఇదే పరిస్థితి ఎదురైతే వేలకు వేలిచ్చి ఆమె కాపురం నిలబెడతారా? నోర్మై, శుభం పలకరా అంటే పెళ్లి కూతురు ఏది అన్నట్ట. సుధకళ జరగదు, ఎందుకంటే అది అందమైంది కాదు. అందుచేత తాత్కాలిక భ్రమతో పెళ్లి చేసుకోరెవరు దాన్ని. పూర్తిగా అర్థమైపోయింది శిరీషకి అతని అంతరంగం. పెళ్లి చూపులలో అతనికి తన అందం చూసి మతిపోయింది. తక్కువ కట్నానికి పెళ్లి చేసుకున్నాడు. ఈ 6 నెలల కాలంలోనూ తన అందం అతనికి నైవేద్యంగా అందించింది. దాంతో అతనికి తన అందంలోని ప్రత్యేకత పోయింది. అంటే తన అందం ప్రభావం అతని మీద 6 నెలలు మాత్రమే అన్నమాట. బ్యూటీ ఈజ్ స్కిన్ డీప్. సౌందర్యం చర్మపు మందం మాత్రమే అనేది నిజమేనన్నమాట. థింగ్ ఆఫ్ బ్యూటీ ఈజ్ జాయ్ ఫర్ ఎవర్. సౌందర్యం శాశ్వతానందం అన్నది నిజం కాదన్నమాట. ఈ తుచ్చుడి విషయంలో ఇటువంటి దూర్తుడికి ఇంకా గౌరవం ఇవ్వడమేమిటి? ఎంత భర్తైనా అంటే మీకు ఆడది అంటే ఆడే బొమ్మలా మాత్రమే తోస్తుందన్నమాట. మోజు తీరే వరకు ఆడుకుని తరువాత అవతలికి విసిరివేయబడే ఆడబొమ్మ అంతేనా? నువ్వు గ్రాడ్యుయేట్వే కానీ అతి తెలివి ప్రదర్శించకు. నీ సినిమా డైలాగులు నవలా మాటలు నన్నేమీ మోసం చేసి బుట్టలో వెయ్యలేవిప్పుడు. మాటకి మాట తెగులు, నీటికి నాచు తెగులు. వ్యర్థ ప్రసంగాలు దేనికి? అర్ధరాత్రి అవుతోంది. క్రియ గురించి నిర్ణయించుకో నిష్కర్షగా అన్నాడు. ఆమె కలలలో చిట్టు చివరి కలను కూడా పగలగొట్టేస్తూ. ఇంకా ఆమెకే భ్రమలు మిగల్లేదు, ఏ ఆశలు మిగల్లేదు. ఆమె కళ్ళ వెంట నీళ్లొస్తున్నాయి. హృదయంలోని సంఘర్షణకి, ఆమె చెందిన అతి తీవ్రమైన ఆశాభంగానికి సూచనగా తాను పూలదండనుకొని కాలనాగుని మెడలో వేసుకుందని ఆమెకి తేలిపోయింది. ఆమె గుండె రాయి చేసుకుని ఖచ్చితమైన స్వరంతో అంది, సరే, నేను మీ నుంచి కొన్ని తేల్చుకోవాలనుకుంటున్నాను. ఏమిటి అన్నాడు శ్రీహర్ష ఆశ్చర్యంగా. నేను మా వాళ్ల నుంచి 20,000 తీసుకురాను. అప్పుడు మీరేం చేస్తారు? ఏం చేయగలరు? సూటిగా చూసిందామె. నిన్ను పుట్టింటికి పంపేస్తాను ధీమాగా అన్నాడు. మూర్తి భవించిన పురుషాహంకారంలా ఉన్న అతని వంక అసహ్యంగా చూస్తూ, నేను వెళ్ళను. ఒకవేళ వెళ్ళినా వారానికో 10 రోజులకో తిరిగి వచ్చేస్తాను అందామె సవాల్ చేస్తున్నట్లే. ఆడపిల్లని వదులుచుకునేందుకు పెళ్లి చేస్తారు. చేదుగా ఉన్న నిజం ఇదే. మళ్ళీ వాళ్ళ పీకల మీదకి వెళ్ళి కూర్చోవడం న్యాయం కాదు. నన్నింట్లోకి రానివ్వరు. ఎవరు? నేను, అమ్మ, సుధా, ముగ్గురము వికటంగా నవ్వాడు. కానీ మీరు ముగ్గురే నా వెనక. వీధంతా ఉంటుంది. మనుషులు సమాజంలో జీవిస్తున్నారు. ఇటువంటి జాడ్యాల వంటి అన్యాయాల పట్ల సమాజం ఉదాసీనంగా ఉండిపోదు. ఇంటింటికి ఆడపిల్లలుంటారు. కొంచెం ఆగి అంది శిరీష. అప్పుడు మీరు నన్ను రానివ్వక ఏం చెయ్యలేరు. ఇల్లలకగానే పండగైపోదు. ఇంట్లోకి రాగలిగినంత మాత్రాన నువ్వేమీ సుఖపడిపోవు. మేం నిన్ను సుఖపడనీయం. ఓహో, మీరు ముగ్గురు అప్పుడే చాలా ప్రణాళికలు వేసుకొని సంసిద్ధంగా ఉన్నారన్నమాట. సరే, మీరేం చేస్తారు? మహా అయితే పడక గదిలోకి రానివ్వరు, అంతేగా? నిజానికి ఇప్పుడు ఈ పడక గదిని చూస్తుంటే పరమసహ్యంగా ఉంది నాకు. ఈ గదిలోనే కదా నేనొక విటుడి కంటే నీచుడైన మగవాడికి 6 నెలల పాటు వెల తీసుకోకుండా వెలయాలినై 6 నెలలు ఉంపడుగత్తలా బ్రతికాను. నా మీద నాకే అసహ్యం కలుగుతోంది. షటప్. ఆ పని చేయవలసింది నిజం చెప్పేవాళ్ళు కాదు. 10,000 కట్నమిచ్చి కొనుక్కున్నాను నేను మిమ్మల్ని. 6 నెలలు తిరిగేసరికే నేను కొనుక్కున్న వస్తువు ఒట్టి నకిలీది, పుచ్చిపోయి పురుగులు పట్టింది అని తేలింది కనుక నష్టపోయింది నేను. కోపం రావాల్సింది నాకు. ఏయ్,
చెయ్యెత్తి పైకి రాబోయాడు శ్రీహర్ష రోషంగా. ఆగండి, నేను మనిషిని కనుక చర్యకు ప్రతిచర్య చూపకుండా ఉండను అంటే తిరిగి కొడతావా? ఆడదానివి, ఆడదని తేలిగ్గా తీసేయకండి. పప్పు రుబ్బే చేతులకి పతికి జవాబు చెప్పడం కష్టమేమీ కాదు. 9 నెలలు మోసి ప్రసవ వేదనను ఎదుర్కొని సృష్టికి ఆధారమైన స్త్రీ నిజానికి అబల కాదు, అతిబల. కానీ ఆమెను సహనమూర్తిని చేయడంతో ఆమె శాంతాన్ని దుర్బలత్వమని పొరబడుతున్నారు పురుషులు. అది అసలు నిజం. అవసరమైతే నేను నిరూపించగలను, వెనుకాడను. కనుక నన్ను రెచ్చగొట్టకపోవడం మీ ఒంటికే మంచిది. రాస్కెల్. మగవాడి కోపం మాటలకి చేటు. విషయంలోకి రండి. మీకు అన్నం పెట్టి తిండి నీళ్లు లేకుండా మాడుస్తాం. అప్పుడు నువ్వే చచ్చినట్లు బయటికి పోతావు ఉండలేక. పొమ్మనలేక పొగ పెట్టడమంటారే అదన్నమాట. క్రూరంగా నవ్వాడు. అలా చేయడం మీ తరం కాదు. ఎందుకంటే నేను తక్కువ మూల్యం చెల్లించి ఈ ఇంటి మీద హక్కుని కొనుక్కోలేదు. ఒకటి తెలుసుకోండి, మీరు మీ అమ్మగారు చెల్లి నేను పెడితే మీరు తినవలసిన వారే, కానీ మీ దయ మీద నేను తిననవసరం లేదు. తుళ్ళిపడ్డాడతను ఆమె మాటల్లో. ఆ నిజానికి హక్కులకేం చాలా ఉంటాయి. అవన్నీ ప్రాక్టికల్గా నేను ఆడదాన్ని. నా నోరు జోలపాట పాడగలదు, ప్రేమగీతము ఆలపించగలదు, శాసించనుగలదు. స్త్రీ నోటికి శక్తి ఎక్కువ. నోరు పెట్టుకుని బతకగలదాడిది. నిజంగా ఆ అవసరం వస్తే నలుగురిని కేక వేసి జరిగింది చెప్పానంటే వాళ్లే చేస్తారు న్యాయం. సిగ్గు లేకుండా అలా అరుస్తావా బరితెగించి? నీకు లేని సిగ్గు నాకెందుకు? కొరకరాని కొయ్య. పటపట పళ్ళు కొరికాడు శ్రీహర్ష. ఇప్పుడు తన ఆమెకి చాలా వికృతంగానూ రాక్షసుడిలాగానూ కనిపిస్తుంటే, మంచి గుణమున్న చోటనే మంచి రూపం ఉంటుంది అన్నది ఎంతవరకు నిజం అనుకుందామే. నేను మంచిదానినే. ఇప్పటికైనా సరే మీరు జరిగింది మర్చిపోయి 20,000 మాట ఎత్తడం మానేసి మనుపటిలా హాయిగా ప్రేమగా ఉందామంటే నేను సిద్ధమే అందామే. ఇంకా ఏమూలో ఆశ చావనట్లు. అసాధ్యం. నా బాధ్యతను నేను మర్చిపోలేను. మరి నా పట్ల, అగ్నిసాక్షిగా వివాహం చేసుకున్న భార్య పట్ల 10,000 కట్నము లాంఛనాలు తీసుకొని తప్ప పెళ్లి చేసుకొని పత్ని పట్ల మీ బాధ్యత ఏమైంది? ఆమె ఏమనడానికి వెనకాడదలుచుకోలేదు. రోటిలో తలదూర్చాక రోకటి పోటీకి వెరుదీయడం దేనికి? కానున్నది కాకమానదు. నీ విషయం వేరు. ఎందుకని? భార్య పోతే భార్య వస్తుంది, అమ్మ పోతే అమ్మ రాదు. నా చెల్లి పెళ్లి చేయకపోతే అమ్మ ఉరిపోసుకు చస్తుంది. దుర్మార్గుడా, దుష్టుడా, ఎంత నీచంగా నికృష్టంగా మాట్లాడుతున్నావు. ఇంత విషయం కడుపులో పెట్టుకుని నిన్నటి వరకు ఎంత చక్కగా అమృత హృదయుడిలా ఎలా నటించావు? కానీ ఈ భార్య పోదు, మొండిగా అంది. పోక ఏం చేయగలదు? మర్చిపోకు, నువ్వు ఇంట్లో మొండిగా ఉన్నా నువ్వొక్కతివే, మేము ముగ్గురం. నాకేం భయం లేదు. ఈ మధ్య ఏం జరుగుతున్నాయో నువ్వు పేపర్ చూస్తున్నట్లు లేదు. కట్నం బకాయిలు చెల్లించని కొత్త పెళ్లి కూతుళ్ళందరూ కైలాసానికి వెళ్ళిపోతున్నారు క్యూలో. ఆహా, పంపబడుతున్నారు. అర్థమైంది. అంటే వాళ్ళు తనని చంపడానికి వెనుదీయరన్నమాట. కానీ మీరు నన్ను చంపలేరు. తలుచుకుంటే అదెంతసేపు? ఒకళ్ళు నిన్ను పట్టుకొని కిరసనాయిలు పోస్తారు నిలువున, మరొకరు అగ్గిపుల్ల గీసి పడేస్తారు. చాలు, నీ శవం కూడా మాడిపోతుంది. విలన్లా నవ్వాడు. అంతసేపు నేను ఊరికే చూస్తూ కూర్చుంటానా? తెలుగు సినిమాలో పాత్రలా? అరుస్తాను, గింజుకుంటాను, విడిపించుకుంటాను, పరిగెడతాను. ఇంకా సులభం. కరెంట్ షాక్ కొట్టించి ఎలక్ట్రిక్యూషన్ అన్నమాట. బూడిద కూడా మిగలదు. ముందే గ్రహిస్తాను కనుక తప్పించుకో చూస్తాను. తప్పకపోతే రాజపీనుగా తోడు లేకుండా పోదంటారే, నన్ను చంపడానికి ప్రయత్నించిన హంతకులని వాటేసుకుంటాను. దానివల్ల నాతో పాటు వాళ్ళు హరి పరాకుగా ఉన్నప్పుడు నీళ్లల్లో, అదే నూతిలో తోసేస్తాం. పాము పడగ నీడలో పరాకుగా ఉండే తెలుగు తక్కువ దాన్ని కాను నేను. పైగా నాకీత వచ్చు. నలుగురికి చెప్తాను మీరు చేసింది. ప్రమాదం అంటాం. ఆడదాని చావునెవరూ ఎక్కువగా పట్టించుకోరు. కానీ నేను చావను. గాయాలతో బతికి బయటపడతాను. ప్రత్యక్షంగా నేను చెబుతుంటే ఎవరు మాత్రం ఎందుకు నమ్మరు? మర్చిపోకండి, ఆడదాని కన్నీటి శక్తి అపారం. అయినా నన్ను చంపి మీకేం లాభం? నేను చావడం వల్ల ఏ ఇన్సూరెన్స్ డబ్బో వచ్చే అవకాశం లేదు కదా. వెర్రి మొహం. చదువుకున్నావన్న మాటే గాని తెలివి లేదు. డిగ్రీయే తప్ప బుర్ర లేదు. నీకు అసలు ఏం తెలుసునని మూర్ఖత్వమో మొండితనమో తప్పితే. విను మర్యాదగా. నువ్వు 20,000 తేకపోతే త్వరలోనే ఏదో ఒకలా నిన్ను చంపేస్తాం. మీరు విధులవుతారు. ఆమె భర్త పోయి విధవైనట్లు. కానీ విధుడైన మగవాడు విధవైన ఆడదానిలా కాదు. రోజులు ఎలా ఉన్నాయి? ముసలి వగ్గు కూడా మొగాడైతే చాలు సంబంధాలు చెప్పేస్తున్నారు. కట్నాలు లాంఛనాలు ఇచ్చి చేసేస్తున్నారు. అవును, అలాగే దౌర్భాగ్యంగా ఉన్నాయి రోజులు.
నీ చితికి నిప్పండించి శ్మశానం నుంచి తిరిగి వచ్చే వరకు ఆగుతారో ఆగరో ఆడపిల్లల తండ్రులు. అప్పుడు నేను మరీ అందంగాను ఆరోగ్యంగాను కనిపిస్తున్నాను అంటున్నారందరూ. కనుక నా గురించి ఆడపిల్లలు పోటీ పడతారు. ఈసారి నీ విషయంలోలా తొందరపడను, తప్పటడుగు వెయ్యను, ప్రేమ గీమా అనను, అందం చందం చూడను. అందరిలోకి ఎవరెక్కువ కట్నమిస్తే వారినే చేసుకుంటాను. అందాన్ని కొరుకు తింటామా? అయినా పెళ్ళామయ్యాక అందంగా ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. రాస్కెల్, స్కౌండ్రల్, రోగ్ ఆఫ్ ఫస్ట్ వాటర్స్. వీడి బుర్ర ఎంత చెడిపోయింది! ఆడదాని మీద, అర్ధాంగి మీద వ్యాపారం చేసేటంత నీచుడు. ఇటువంటి వాడినా తను ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఛే! ఆమె మౌనం అతనికి ఉత్సాహం కలిగించింది కాబోలు. లేదా నువ్వే ఆ 20,000 తెచ్చేస్తే ఏ బాధ ఉండదు, హాయిగా ఉండొచ్చు. ఉరి తీసే ముందు ఖైదీని భగవత్ ప్రార్థన చేసుకోమని చెప్పినట్లు చెప్పాడు. నువ్వు నిజంగా మంచిదానివైతే, నేనంటే ప్రేముంటే 20,000 తెస్తావు. ఆమె గది బయటకు నడిచింది. అతను దెబ్బతిన్నట్లు చూశాడు. అతడు ఆశించింది వేరు. తను భయపెడితే ఆమె లొంగుతుందనుకున్నాడు. కానీ లాభం లేకపోయింది. అతను ఆమె ఏం చేస్తుందో చూద్దామన్నట్లు నిశ్శబ్దంగా బయటకొచ్చాడు. వీధి వరండాలో దీపం వేసుకొని ఆమె ఏదో రాస్తోంది. మీ ఇంటికి ఉత్తరమా? 20,000 పంపమన. అలా వద్దు. ఇటువంటివి కాగితాల మీద ఉండడం అంత మంచిది కాదు. నువ్వే స్వయంగా వెళ్దువు గాని, మృదువుగా ఆనందం నిండిన కంఠంతో అన్నాడు. ఆమె రాయబోతున్నదల్లా ఆగిపోయి, నాకొక ఉపాయం తట్టింది అంది మెల్లగా. ఏమిటి? చాలా ఆత్రంగా అడిగాడు శ్రీహర్ష. ఆమె తన మీద చాలా కాంతి పడేలా నించుని, ఒక్కసారి నన్ను జాగ్రత్తగా పరికించి చూడండి అంది. 6 నెలల నుంచి చూస్తూనే ఉన్నాను. నిజం చెప్పండి. ఈ ఒక్కసారి ఆత్మవంచన, అసత్యమో వద్దు. అలాగే వాగ్దానమో ప్రమాణమో చేస్తున్నట్లు చూశాడు. నేను అందంగా ఉంటానా? చాలా. మీ కళ్ళకి కాదు, లోకం కళ్ళకి. కళ్ళున్న వారెవరికైనా నువ్వు చాలా సౌందర్యవతివే. నొక్కి వక్కాడించాడు, తన మాటలకి తిరుగులేదన్నట్లు. మా ఫ్రెండ్స్ నిన్ను చూసి నా మీద అసూయతో కుళ్ళు చేస్తారు. సరే, మా వాళ్ళు ఎలాగూ 20,000 ఇవ్వరు. నేను ఉద్యోగం చేయడం, నిలవేయడం ఎక్కువ కాలం పట్టే పని. అలా కాకుండా అతి త్వరలో, అంటే 4-5 నెలల్లోనే అంత డబ్బు సంపాదించగలిగే మార్గం చెప్పు. చెప్పడానికి నాకు సిగ్గుగాను అసహ్యంగాను ఉంది. మరి మీకు? పర్వాలేదు. ఆతృతతో అతని గుండెలు వేగంగా కొట్టుకుంటున్నాయి. ఆమె చాలా శ్రమ తీసుకొని విధి లేక చెబుతున్నట్లు, తెగించినట్లు చెప్పసాగింది. నేను అందమైన దాన్ననేది నిస్సందేహం కనుక నా కోసం 100 కొద్దీ వెల చెల్లించి నా అందాన్ని అనుభవించేందుకు చాలామందే మగవాళ్ళుంటారు. పైగా నేను సంసారిని అనే గ్లామర్ తోడవుతుంది. ఎటొచ్చి మీరు ధనవంతులైన విటులను తీసుకురావడం మాత్రమే మా పడకగది అవుతుంది. నేను వేశ్యనవుతాను. మీరు మంచి విటులని గాలం వేసి తెచ్చే పింప్ అవుతారు. 20,000 కూడగానే వ్యాపారం కట్టేస్తాం. కానీ ఒక షరతు. అప్పుడు మీరు నన్ను పతిత కులట అని వదిలేయడానికి వీల్లేదు. మనం హాయిగా సంసారం చేసుకోవాలి. రాస్కెల్, పళ్ళు బిగించాడు శ్రీహర్ష. ఉచ్చం నీచం లేదు. తప్పేముంది? 20,000 కోసం మీరు అనురాగమో అభిమానమో వదులుకొని భార్యని హత్య చేయడానికి కూడా సిద్ధపడగాలేంది. మీ అర్ధాంగినైన నేను ఆ డబ్బు కోసమే తాత్కాలికంగా విధిలేక వ్యభిచరిస్తే ఏం? డబ్బేగా ప్రధానం. అదెలా వస్తే ఏం? నేను డాఫర్ని అనుకున్నావా? అత్తవారి సొమ్ము మీద ఆశపడడం కంటే స్వయంగా కృషి చేసి సంపాదించే ఆ పనైనా నయమే. నేను వ్యభిచారిని కాను. కానీ మీకోసం ఆ త్యాగం చేయడానికి సిద్ధపడ్డానంటే తనపై తనకే అపరిమితమైన అసహ్యం వేసింది కాబోలు. ఆమెకు కన్నీరాగలేదు. ఆడపిల్లగా ఆ ఇంటి నుంచి బయటపడేందుకు వాళ్ళని అప్పుల పాలు చేశానే అని అనేక సార్లు ఎంత దుఃఖం వచ్చిందో ఆ వేళ. ఇంకా వాళ్ళ పరిస్థితి తెలిసి పీడించలేక, మళ్ళీ వాళ్ళకి భారం కాలేక అంతే. శ్రీహర్ష కోపంగా తన గదిలోకి వెళ్ళిపోయి తలుపులు వేసేసుకున్నాడు. వరండాలోనే కూర్చుంది శిరీష, కాగితం కలము పట్టుకొని. ఒక్కసారి ఆమెకు ఆత్మహత్య చేసుకుందామా అన్నంత బాధ కలిగింది మనసుకి. కానీ అసమర్థ రచయిత లేదా రచయిత్రి సృష్టించిన పాత్రలా ఆత్మహత్య చేసుకోవడం వల్ల ప్రయోజనం ఉండదు సరికదా. సమాజంలోని దుష్టశక్తుల మార్గాన్ని మరింత సుగమం కావించడమే అవుతుంది. చచ్చి సాధించేదేముంది? బ్రతికుండే సాధించాలేమైనా. డబ్బు కోసం పారాణియారని, పెళ్లి కూతుళ్ళని హత్యలు చేస్తున్న జాడ్యానికి మందు కనిపెట్టాలి. అందుకు తనేం చేయడానికైనా సిద్ధమే. అదే తన జీవిత ధ్యేయం. అలా నిశ్చయించుకునేసరికి ఆమెకెక్కడ లేని బలము వచ్చింది. శిరీష్ ఏది? అడిగాడు శ్రీహర్ష ఆఫీస్కి బయలుదేరబోతూ. కూరగాయలు తేవడానికి మార్కెట్ కని వెళ్ళింది. చాలాసేపు అయింది. ఎప్పుడో రావాలి, ఇంకా రాలేదు. వచ్చాను అంది అప్పుడే వచ్చిన శిరీష.
కానీ మీరందరూ ఒకసారి వరండాలోకి రండి. బయట నుండి వచ్చావా? కర్మ, అంట్లు తోముకోవాలి కాబోలు. కాదు, మీకోసం ఎవరో వచ్చారు. ఎవరే అంటూ బయటకొచ్చింది ముసలావిడ. వరండాలో వాళ్ళని చూస్తూనే ఆవిడ నిర్ఘాంతపోయి వెర్రి కేక పెట్టింది. పోలీసులా? ఆ కేకకి లోపల నుంచి శ్రీహర్ష కూడా పరిగెత్తుకొచ్చాడు. పోలీసులు? మీరెందుకు వచ్చారు? పక్కనున్న ఇద్దరు స్త్రీలలో ఒక ఆమె అంది. మీరే రప్పించారు. నేనా? నేను పోలీసుల్ని రమ్మనలేదే. మీరెవరు? ఉమెన్స్ లిబ్ స్థానిక అధ్యక్షురాల్ని. ఈమె మా సంస్థ కార్యదర్శి. మీరెందుకు వచ్చారు? సుధా తలుపు దగ్గర నిలబడి ఉమెన్స్ లిబ్ ఆర్గనైజేషన్ ప్రెసిడెంట్ కట్టుకున్న చీర ఎంత ఖరీదు ఉంటుందా అని అంచనా వేసుకుంటోంది. ఈ ఇంట్లో శిరీష అనే ఆమె ఉంటుంది కదా. ఆమెను పుట్టింటి నుంచి 20,000 తెమ్మని, లేకపోతే బలవంతంగా చంపేస్తామని ఆమె భర్త, మీరే అనుకుంటాను, అత్తగారు, ఆడపడుచు బెదిరిస్తున్నారటగా. అదే నవ్వు తెచ్చుకోబోయాడు శ్రీహర్ష. కానీ రాలేదు. అది ఒట్టి నవ్వులాట అంతే. మీరు సీరియస్గా తీసుకోకండి. మా ఆవిడికి కొంచెం మతిభ్రమణం ఉంది. లోగడ ఇలాగే. మిస్టర్, కథలు చెప్పకండి. శిరీషకి మతిభ్రమణమో మీరు కల్పిస్తున్నారో నాకు తెలుసు. ఆమెతో అరగంట మాట్లాడాను. అయితే మీరనేదేమిటి? మేకపోతు గాంభీర్యం నటించబోయాడు. పక్కనున్న సబ్ ఇన్స్పెక్టర్ని చూసి జంకుగానే ఉన్నా. రోజు వార్తాపత్రికల్లో వరకట్నం తేలేదని హత్య చేయబడిన కొత్త పెళ్లి కూతుళ్ల కరుణామయ గాథలు చదువుతూనే ఉన్నాం. ఇంతవరకు నేరం జరిగాక నేరస్తుల్ని శిక్షించడంలోనే ఎక్కువ దృష్టి నిలుపుతున్న మా సంస్థ ఇవాళ శిరీష వచ్చి మాట్లాడేసరికి అసలు అటువంటి నేరాలు జరగకుండా ముందుగా నివారించడమే కర్తవ్యమని గుర్తించింది. శిరీష యోగక్షేమాలు మా సంస్థ కనిపెడుతూ ఉంటుంది. ఒకరోజు ఆమె మా సంస్థ కార్యాలయానికి వస్తే మర్నాడు మా సభ్యులకు వచ్చి శిరీషతో మాట్లాడి వెళ్తారు. దాంతో ఆమె ఏ ప్రమాదము లేకుండా సురక్షితంగా ఉంటుంది. మీ మీద ఆమెకేమైనా అనుమానం కలిగితే ఆ విషయం ఆమె మాకు చెబుతుంది. మేము పోలీస్ సహాయంతో తగిన రక్షణ చర్యలు తీసుకుంటాం. మీరెవరు మమ్మల్ని శాసించడానికి? మీరు మా ఇంటికి రావడానికి, శిరీష మీ వద్దకు రావడానికి వీల్లేదు. ఆమె భర్తగా బుకాయించిపోయాడు శ్రీహర్ష. మిస్టర్, శ్రీమతి శిరీష మాకు కంప్లైంట్ ఇచ్చారు. ఏమని? రిపోర్ట్ కాపీ ఇదిగో, చదివి చూడండి. చదువుతూ తెల్లముఖం వేశాడు శ్రీహర్ష. ఎంత పనిచేసింది శ్రీహర్ష. నిన్న సాయంత్రం పార్కులో జరిగిన సంభాషణ నుంచి రాత్రి ఆమె అన్న చివరి మాట వరకు ఒక్క ముక్క పొల్లుపోకుండా నిర్లజ్జగా విపులంగా అంతా రాసేసింది. చివర తనకి పరిస్థితిలో ప్రాణభీతి ఏర్పడింది కనుక రక్షణ కోరింది పోలీసు శాఖ నుంచి. అతని చేతిలోంచి కాగితాలు జారిపోయాయి. ఉమెన్స్ లిబ్ ప్రెసిడెంట్తోనే నేను మాట్లాడాను. ఆమె సూచించినట్లు శిరీష గారు వాళ్ళు రోజు కలుసుకుంటూ ఉండవలసిందే. అందుకు ఆమెకు అధికారం డిపార్ట్మెంట్ ఇస్తుంది. అతనికి నోట మాట రావడం లేదు. ఏమనగలడు? అవతల ఉన్నది పోలీస్ ఇన్స్పెక్టర్. మీరు, మీ అమ్మగారు, సుధా అనే అమ్మాయి, మీరు ముగ్గురే కదా ఉన్నారు ఈ ఇంట్లో. శిరీషతో మీరందరూ పోలీస్ స్టేషన్కి రండి. నాయనోయ్, నేనేం చేశాను రోయ్? ఇంత బతుకు బతికి పోలీస్ స్టేషన్కి వెళ్ళాలా ఈ వయసులో? శోకాలు మొదలుపెట్టింది అత్తగారు. ఎందుకు? ధైర్యం చేసి అడిగాడు శ్రీహర్ష. కొంచెం సేపు మీరు కంఠం ఆపండమ్మా అని ముసలావిడిని కసిరి, మీరు ముగ్గురు బైండ్ ఓవర్లు సంతకాలు చెయ్యాలి అన్నాడు ఎస్ఐ శ్రీహర్ష వైపు చూస్తూ. అదేమిటి బైండ్ ఓవర్లంటే? శ్రీమతి శిరీష మీ ముగ్గురు నుంచి తనకు ప్రాణభీతి ఏర్పడుతుందని రిపోర్ట్ ఇచ్చింది. ఆమెకి ఏ సమయంలో అయినా మీ అందరి నుంచి కానీ మీలో ఏ ఒక్కరి నుంచి కానీ అపాయం సంభవించవచ్చు. ఆమెకేమైనా జరిగితే మీరు ముగ్గురే బాధ్యులవుతారు, శిక్షార్హులవుతారు. కనుక ఆమెకేమీ జరగనివ్వమని అంగీకరిస్తూ సంతకాలు చెయ్యాలి. తప్పదా? దీనంగా అడిగాడు. నేను ఉద్యోగస్తుణ్ణి. సంతకం బైండోర్ మీద సంతకం చేసినంత మాత్రాన పర్వాలేదు. రేపు ఆమెకేమైనా జరిగిందో తక్షణం మిమ్మల్ని ముగ్గురిని ముందు జైల్లో పెడతారు హెచ్చరిస్తున్నట్లన్నాడు ఎస్ఐ. శ్రీహర్ష ముఖం పాలిపోయింది. నేను ఆఫీస్కి పోవాలి, టైం అయిపోయింది. సరే, సాయంత్రం 7 గంటల్లోగా ముగ్గురు స్టేషన్కి రండి. అంతవరకు చూసి మీరు రాకపోయారో మీకోసం మా కానిస్టేబుల్స్ని పంపుతాను అని లేచాడు ఎస్ఐ. ఉమెన్స్ లిబ్ ఆర్గనైజేషన్ ప్రెసిడెంటు, సెక్రటరీ కూడా లేచారు. శిరీష లోపల నుంచి కాఫీలు తెచ్చి ముగ్గురికి అందించింది. ఎందుకండి ఇప్పుడు అనవసరంగా అంటూనే కప్పులు అందుకున్నారు ముగ్గురు. మీరు చేస్తున్న మహోపకారానికి, సేవకి ఏం చేస్తే నా రుణం తీరుతుంది? మీకు చాలా కృతజ్ఞతలు. మీరు నా ప్రాణదాతలు. ఒకందుకు మీకు మేమే అభినందనలు తెలుపుకోవాలి శిరీష. మీరు సూచించే వరకు వరకట్న హత్యలను నిరోధించడానికి ఉన్న అవకాశాలను మేము ఆలోచించలేదు. ఎస్ఐ గారు, ఓ విధంగా ఈ పద్ధతి బాగానే ఉంది కదూ. కొత్త కోడలు అనుమానాస్పదమైన పరిస్థితులు ఎదురు కాగానే ముందే మాకు మీకు చెబుతుంది. వెంటనే మనం జాగ్రత్తలు తీసుకుంటాం.
ఆమె హత్య చేయబడకుండా. అవును, స్టిచ్ ఇన్ టైం సేవ్స్ 9. దానికి తెలుగులో సరిపోయే సామెత ఏమిటో నాకు తెలుసు. ముగ్గురు వెళ్ళిపోయారు. వెళ్లే ముందు మరోసారి గుర్తు చేశాడు ఎస్ఐ శ్రీహర్షకి సాయంత్రం స్టేషన్కి రావడం గురించి. పిల్లిలా తలుపాడతను. వాళ్ళు పూర్తిగా వెళ్లారని నిర్ధారించుకున్నాక అత్తగారు శిరీషం మీద ధ్వజమెత్తబోయింది. హవ్వా, వంశంలో లేవమ్మా ఇటువంటి పాడుబుద్ధులు. ఎంత బరితెగించింది కాకపోతే వెళ్ళి పోలీసుల్ని తీసుకొస్తుంది. ఇంటి గుట్టు లంకకి చేటు. అందుకే అంటారు ఆడది గడప దాటితే అన్ని అనర్థాలే అని. గడప దాటకపోతే నా ప్రాణానికే ఎసరు పెట్టబోయారు కదా. ఆత్మరక్షణ చేసుకోవడం ఆడదానికైనా తప్పు కాదు. బరి తెగించింది నేనో మీరో మీరే ఆలోచించుకోండి. నేను మిమ్మల్ని అత్తగారు అని ఎలా గౌరవంగా పిలుస్తూ వచ్చానో మనసులోనూ అలాగే భావించాను. కానీ మీరు కోడలన్న భావం లేకుండా, మీకు సేవ చేస్తుందన్న కృతజ్ఞతైనా లేకుండా నన్ను చంపడానికి కుట్ర పన్నారు. మీ వంశంలో కోడలు గడప దాటడం ఎలాగా లేదో మా వంశంలో అత్తగారు కోడలి మీద హత్యా ప్రయత్నాలకు తలపడము అలాగే లేదు. ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా? నేను పోలీసుల సాయం కోరవలసిన పరిస్థితిని కల్పించిందెవరో మీరే ఆత్మపరిశీలన గావించుకోండి. నిజానికి నేను గడప దాటకుండా ఇంటి పట్టునే ఉండి మీకు మా వారికి సేవ చేస్తూ సుఖంగా ఆనందంగా సంసారం చేసుకుందామనుకున్నాను. నిన్నటి వరకు అలాగే చేశాను కూడా. కానీ మీరే నన్ను ఇలా బ్రతకనివ్వకుండా చేశారు అని ఒక్కసారి ఆగి, సుధా, నిన్ను చూస్తే జాలేస్తుంది. మనమిద్దరం స్నేహితుల్లా ఉందామని నేనంటే శత్రువులా ప్రవర్తించావు నువ్వు వరకట్న బాధితురాలివే. దురదృష్టవశాత్తు ఒక విషయం విస్మరించకు. రేపు నువ్వు అత్తవారింటికి వెళ్తావు. అక్కడ నీకు ఆడపడుచుండొచ్చు. ఆమె నీ మీద కత్తి కడితే నీకెలా ఉంటుంది? ఒరులేయని యోనరించిన పద్యం మనలాంటి వారి కోసమే అంది. పెద్ద కబుర్లు చెప్తున్నావు కానీ ఇంతటితో అయిపోయిందనుకోకు. నువ్వు ఇంట్లో ఉండొచ్చు, క్షేమంగానూ ఉండొచ్చు. కానీ నీకు సుఖమనేది దక్కదు. బలవంతంగా సంసారం ఎవరూ చేయించలేరు అన్నాడు శ్రీహర్ష కింద పడిన గెలుపు తనదే అనే తీరులో. అతని మీద జాలిపడుతూ భారంగా నవ్వింది శిరీష. ఒక్క రోజులో ఒక్క సంఘటనతో మనుషులు విపరీతంగా మారిపోతారు అనడానికి నిదర్శనం అతను. ఆ మార్పు హఠాత్తుగా కలిగే మార్పు. చెడు నుంచి మంచి వైపు రావడం కష్టమేమో కానీ మంచి నుంచి చెడుకి చాలా సులభం అనేందుకు శ్రీహర్షే ప్రత్యక్ష నిదర్శనం. ఎటువంటి మనిషి ఎంత పతనమయ్యాడు. నవ్వుతున్నావా? నవ్వు. ఈ నవ్వు కంతటికి వడ్డీతో సహా కుమిలి చద్దువుగాని కసిగా అన్నాడు. ఇది ఏడవలేక నవ్వే నవ్వు. చూడండి, దీనిని గెలుపుగాను భావించడం లేదు, కోరుకోనూ లేదు. నిజంగా నేను చిత్తుగా ఓడిపోయానని నా అంతరంగానికి తెలుసు. వాస్తవంలో ఈ వ్యవస్థలో న్యాయ సమంజసాల ప్రసక్తి వదిలేస్తే మగవాడికి ఉన్న స్వేచ్ఛ, అధికారం, అహంకారం, ఆడదానికి విధించబడిన హద్దులు, ఆంక్షలు, అసహాయత అన్నీ నాకు తెలుసు. మారిన పరిస్థితులలో నేను ఇంట్లో ఉండగలనే తప్ప సుఖంగా ఉండలేనని తెలుసు. కానీ నిర్మహమాటంగా నిష్కర్షగా ఒక విషయం చెప్పనీయండి. మిమ్మల్ని ఎంత ప్రేమించి ఆరాధించి వచ్చానో ఈ ఇంటికి, మీ జీవితంలోకి. మీరు నా పట్ల అంతున అనురాగంగా ఉండేవారు. కానీ చాలా హఠాత్తుగా మీరు మారిపోయారు. డబ్బు కోసం ఆఖరికి నన్ను చంపి మళ్ళీ పెళ్లి చేసుకునేందుకు కూడా సిద్ధమయ్యారు. అది తెలిసిన క్షణంలోనే నా మనసు, ప్రేమ, మీ పట్ల గౌరవాభిమానాలు అన్నీ విరిగిపోయాయి. మూర్తిభవించిన నైత్యంలా కనిపిస్తున్న మిమ్మల్ని చూడడం కూడా నాకు అసహ్యమే వేస్తోంది. ఇప్పుడు మీరు నాకేమీ కారు, శత్రువు తప్ప. మీ మీద నాకేమీ లేదు, ద్వేషం తప్ప. మన పెళ్ళికి నేను ఘోరంగా పశ్చాత్తాపపడుతున్నాను. ఇకనే ఇలా ఇక్కడ ఉండడం కంటే మీ ఇంటికి పోవచ్చుగా. పెద్ద వివేకవతిగా నన్ను బాధ పెట్టడం కోసం నువ్వు బాధపడటం తెలివితేటలా? నిజమే, కానీ తప్పదు. ఎందుకని? ఇప్పుడు నా జీవితం ఒక ఆశయం కోసం. ఏమిటా ఆశయం? వెటకారంగా అడిగాడు. తాళి ఆడదాన్ని ఎలా బంధిస్తుందో పెళ్లి మగవాడిని అలా బంధించాలి న్యాయంగా. తాళి ఆడదానికి భద్రతని, పెళ్లి మగవాడికి సౌఖ్యాన్ని ఇస్తూ తామిద్దరూ జీవన సహచరులుగా మిగలాలి. కానీ వివాహం ఎప్పుడైతే వ్యాపారంగా మారిందో, కానీ ఈ పవిత్రాశయము అప్పుడే మంట కలిసిపోయింది. అందుచేత వివాహం ఇప్పుడు ఒట్టి బంధం మాత్రమే. ఒక స్త్రీని బంధించినట్లే పురుషుడిని బంధించాలి. దండం దశగుణం భవేత్. మంచికి లొంగని మగవాడికి బెదిరించైనా ఈ బంధంలో కట్టిపడేస్తే కనీసం ఎలాగో తప్పతన్న ఉద్దేశంతో అయినా అతను వివాహ జీవితంలో సర్దుకుంటూ రాజీ పడడానికి ప్రారంభిస్తాడు. ఇది మంచి పరిష్కారం కాదు, కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఇంతకంటే గత్యంతరం లేదు. మగవాడు మానసికంగా ఎదిగే వరకు, వివాహం వ్యాపారం నుంచి జీవన సహచర్యం అనే భావన విస్తరించే వరకు
మగవాడిని పెళ్ళి అనే రాటకు కట్టిపడేసి ఉంచడం అనే కార్యక్రమానికి నేను ప్రారంభాన్ని మాత్రమే. కట్నం కోసము, డబ్బు కోసము భార్యల్ని హత్య చేయడం అనే ఈ దురాచారాన్ని రూపుమాపే మహాయజ్ఞంలో నేను, నా జీవితము ఒక సమిధ మాత్రమే అని నాకు తెలుసు. ఆ త్యాగానికి సిద్ధపడే మీతో ఈ ఇంటి కప్పు కింద ఉండడం, నేనుండగా మీరు మళ్ళీ పెళ్లి చేసుకోలేరు, మరో ఆడపిల్లకి అన్యాయం చేయలేరు. అంతే నాకు కావాల్సింది కూడా. అందుకే పులి మేకలు సర్కస్ ఎరీనాలోలా ఇక్కడ మీతో నేనుండడం. శ్రీహర్ష, జరిగినది, నేను చేసినది, చేస్తున్నది, చేయబోయేది అంతా విమెన్స్ లిబ్ ఆర్గనైజేషన్ ద్వారా ప్రాచుర్యం పొందుతుంది. పత్రికల ద్వారా. నేను నష్టపోయినా నా జీవితం, నా అనుభవం మిగిలిన వారికి కనువిప్పు, హెచ్చరిక కాగలవు, ముఖ్యంగా మగవారికి. ఓహో, అయితే నువ్వు త్యాగాల కొవ్వొత్తివన్నమాట, ఝాన్సీ లక్ష్మీబాయి అన్నమాట. శిరీషవు కావిక, ఏం కొవ్వొత్తి అంతేనా? ఝాన్సీ లక్ష్మీబాయిని కాను. పెళ్ళై భర్తల, అత్తవార్ల చేత పాదాల పారాణి ఆరకుండానే డబ్బు కోసం పరమ కిరాతకంగా హత్య చేయబడుతున్న అభాగినుల సంఖ్యను భవిష్యత్తులో అయినా తగ్గించడానికి నా చేతనైన కృషి చేయబోతున్న ఓ స్త్రీని, అంతే అని లోపలికి వెళ్ళిపోయింది శిరీష కన్నీటి నాపుకుంటూ. సమాప్తం. ఆశాజ్యోతి నవల సమాప్తం. మరో మంచి నవలతో మళ్ళీ కలుసుకుందాం.